IPL సీజన్ 17 లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియం, రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుకీలను గుర్తించారు బీసీసీఐ సిబ్బంది. లగ్జరీ బాక్సుల్లో ఓ నలుగురు వ్యక్తులను బుకీలుగా అనుమానిస్తూ వారిని ఆ ప్రాంతంలోకి రాకుండా నిషేధం విధించింది. పెద్ద మనుషుల్లా చెలామణి అవుతూ ఆటగాళ్లతో బేరసారాలు జరిపేందుకు ప్రయత్నించారు బుకీలు. ఆ నలుగురుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బీసీసీఐ. బుకీల వివరాలు బయటకు రానివ్వడం లేదు. అయితే వాంఖడే స్టేడియంలో గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై చేతిలో ముంబై ఓడిపోయింది. జైపూర్లో గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓడింది. దీంతో రెండు మ్యాచ్లపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బుకీలను విచారిస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ సీజన్ 17 లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియం, రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుకీలను గుర్తించారు బీసీసీఐ సిబ్బంది. ఇక లగ్జరీ బాక్సుల్లో నలుగురు వ్యక్తులను బుకీలుగా అనుమానిస్తూ వారిని ఆ ప్రాంతాల్లోకి రాకుండా నిషేధం విధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, అక్షయ్, ఐపీఎల్ లో మరొకసారి ఫిక్సింగ్ కలకలం రేపు వాంఖడే స్టేడియం తో పాటు రాజస్థాన్ జైపూర్ లో ఉన్నటువంటి మాన్సింగ్ స్టేడియం లో మొత్తం నలుగురు బుకీలను బీసీసీఐ గుర్తించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు లగ్జరీ బాక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ప్లేయర్లతో కాంటాక్ట్ అయినట్లుగా కూడా బీసీసీఐ చెప్తోంది. ఈ నలుగురిని ఇప్పటికే పోలీసులకు కూడా అప్పగించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నలుగురు బుకీలను కూడా విచారిస్తున్నారు. ఏ మ్యాచ్ రోజు ఏ ప్లేయర్ తో కాంటాక్ట్ అయ్యారు, ఏ మ్యాచ్ లకు ఫిక్సింగ్ లకు పాల్పడ్డారని. ప్రధానంగా వాంఖడే స్టేడియంలో బుకీలను పట్టుకున్నారు కాబట్టి వాంఖడే స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్ లో చెన్నై చేతిలో గెలవాల్సినటువంటి మ్యాచ్ ను ముంబై ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ లో ఏమైనా ఫిక్సింగ్ జరిగి ఉంటుందా అనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. భారీ ఫామ్ లో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అవడం, తిలక్ వర్మ కూడా తక్కువ స్కోరే చేయడం, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా కేవలం 2 పరుగులకు మాత్రమే అవుట్ అవడం. అంటే గెలవాల్సినటువంటి మ్యాచ్ ను వీళ్ళు ఏమైనా చేతులారా పోగొట్టుకున్నారా, ఈ మ్యాచ్ లో ఏమైనా ఫిక్సింగ్ జరిగి ఉంటుందని. మరోవైపు రాజస్థాన్ జైపూర్ లో ఉన్నటువంటి మాన్సింగ్ స్టేడియం లో కూడా బుకీలు అరెస్ట్ అవడంతో రాజస్థాన్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో గుజరాత్ కి ఏమాత్రం గెలిచే అవకాశాలు లేనటువంటి టైంలో కూడా గుజరాత్ మ్యాచ్ విన్ అయింది. అంటే ఈ మ్యాచ్ లో కూడా ఏమైనా ఫిక్సింగ్ జరిగిందా అనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ 2 మ్యాచ్లే కాకుండా మిగతా మ్యాచ్లో ఏమైనా ఫిక్సింగ్ జరిగిందా, లేకపోతే ఈ 2 మ్యాచ్ల్లో కూడా పూర్తిగా ఫిక్సింగ్ కి ఏమైనా పాల్పడ్డారా, ఒకవేళ పాల్పడి ఉంటే ఏ ప్లేయర్లను ఈ బుకీలు కాంటాక్ట్ అయ్యారు అనే వివరాలన్నింటినీ కూడా కూపీలాగుతున్నారు. 2013లో ముందుగా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అప్పుడే రాజస్థాన్ తో పాటు కింగ్స్ కూడా 2 ఏళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మరొకసారి ఐపీఎల్ సీజన్ 17 లో ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అక్షయ. ఓకే రవి.